10 ఏళ్ల క్రితం చైనాలో లాన్ మోవా ఏసియాటికా అనే వింత పుట్టగొడుగును శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని తిన్న వారిలో చిత్ర భ్రమలు కలుగుతాయి. చిన్న చిన్న మనుషుల ఆకారాలు తమ తలుపుల కింద నుంచి దూరి వస్తున్నట్లు, గోడలపై పాకుతున్నట్లు, ఇంట్లోని వస్తువులకు వేలాడుతున్నట్లు కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగు స్థానిక అడవుల్లో ఉండే పైన్ చెట్లలో మొలుస్తుంది. యునాన్లో ఇవి మార్కెట్లలో దొరుకుతాయి. రెస్టారెంట్లలోనూ వీటితో వండిన డిష్ దొరుకుతుంది. పుట్టగొడుగులు ఎక్కువగా దొరికే జూన్, ఆగస్టు నెలల మధ్య వీటిని స్థానికులు ఇళ్లలో వండుకుంటూ ఉంటారు. ఈ పుట్టగొడుగులను తినాలి అంటే బాగా ఉడికించాలి, సరైన విధంగా ఉండాలి. లేదంటే ఇది తిన్నవారిలో కొందరికి రకరకాల భ్రమలు మొదలవుతాయి. ఈ పుట్టగొడుగు వ్యవహారం ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. దీనిని ఛేదించాలని, అది కలిగించే అసాధారణ భ్రమలను కారణమైన రసాయనాన్ని గుర్తించాలని, అలాగే దాని ద్వారా మనిషి మెదడు గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలను పరిశీలించాలని పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ప్రభావం మొదలు కావడానికి 12 నుంచి 24 గంటలు పడుతుంది. ఆ భ్రాంతులు 1 నుంచి 3 రోజుల పాటు ఉంటాయి. కొన్ని కేసుల్లో అయితే ఆసుపత్రిలో ఓ వారం పాటు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ భ్రమలు అసాధారణంగా ఎక్కువ కాలం ఉండడం, అయోమయం, తల తిరగడం వంటి దుష్ప్రభావాలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశమూ ఉంది. ఈ పుట్టగొడుగును అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు అంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ యుటాకు చెందిన బయాలజీ డాక్టోరల్ విద్యార్థి కోలిన్ డిమ్నావర్ వీటి మీద పరిశోధన జరుపుతున్నారు. 2023లో యునాన్ నుంచి పుట్టగొడుగులను తీసుకువెళ్లి పరిశోధనలు జరిపారు. ల్యాబ్లోని పుట్టగొడుగుల నుంచి తీసిన రసాయనాలు ఎలుకలపై ప్రయోగిస్తే వాటి ప్రవర్తనలో కూడా మనుషుల్లో లాగే మార్పు వచ్చిందనే పరిశోధనను ప్రచురించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.